ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యము జీవం గలది. దానికి రెఫరెన్స్ మనం చూసుకున్నట్టయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనంలో నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో దేవుని వాక్యము జీవం గలది అంటే దేవుడి మాటలు సజీవమైనవి, శక్తివంతమైనవి మరియు ప్రాణం పోసే సామర్థ్యం గలవి అని అర్థము. అదేవిధంగా హృదయాలను మారుస్తుంది దేవుని వాక్యము. ఇంక దేనికి ఆ పవర్ లేదు కానీ, ఆ శక్తి లేదు కానీ దేవుని వాక్యానికి మాత్రమే మనుషులను మార్చే శక్తి దేవుడి వాక్యానికి ఉంది. మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్నో గొప్ప కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా భూమి మీద ఉన్నప్పుడు అనేకమైన గొప్ప కార్యాలు ఆయన చేసినట్లు మనం చూస్తున్నాము. ఆయన మాట ద్వారా తుఫాను ఆపినట్లు మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా దయ్యాలని వదిలికొట్టినట్టు మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా చనిపోయిన వారిని సైతం లేపినట్లు మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా అనేక మందిని స్వస్థపరిచినట్లు మనం చూస్తున్నాం. ఆయన మాట ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు చేసినట్లు మనం చూస్తున్నాము. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాటే దేవుని వాక్యము. దేవుని వాక్యమే దేవుడు అండి. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. కాబట్టి వాక్యమే దేవుడు అండి. కాబట్టి వాక్యము దేవుడే ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఆ వాక్యము మన జీవితంలో ఎంతో గొప్ప ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ లోకంలో ఎంతోమంది భయంకరమైన సాడిస్టులుగా ఉన్నప్పుడు మాంసం తినేవారు, చేతబడి శక్తుల చేత చేతబడి చేసేవారు, మాంత్రికమైన విద్య చేసేవారు ఎంతోమంది ఉన్నవారు. కానీ దేవుడి వాక్యం వాళ్ళని మార్చిందండి. భయంకరమైన స్టాటిస్టులను కూడా దేవుడి వాక్యం వాళ్ళని మార్చినట్లు మనం చూస్తున్నాము. చేతబడి శక్తులు చేసే వాళ్ళని కూడా మార్చినట్లు ఎంతోమంది మాంత్రిక శక్తులు చేసే వాళ్ళని కూడా మార్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని వాక్యము శక్తి గలది. దేవుడి వాక్యము రెండంచెల ఖడ్గం ఉంటుందండి. దేవుడి వాక్యము అద్దం వంటిది. దేవుడి వాక్యము సబ్బు వంటిది. దేవుని వాక్యము అగ్ని వంటిది. దేవుడి వాక్యం జీవం గలది. దేవుడి వాక్యం రెండంచెల కత్తి కంటే పొదునైనది. దేవుని వాక్యము అది ఎంతో పవర్ఫుల్ మిసైల్ లాగా పనిచేస్తుంది. దేవుడి వాక్యం ఎంతో పవర్ఫుల్ అండి. దేవుడి వాక్యము అది ఎంతో పొదునైన కత్తి లాంటిది. దేవుడి వాక్యము కత్తి కంటే పొదునైనది. దేవుడి వాక్యం శక్తివంతమైనది. ఆయన మాట ద్వారా సమస్తానం చేసినట్టు మనం చూస్తున్నాము. దేవుడు మొట్టమొదటిగా ఆది కాండంలో మనం చూసినట్లయితే ఆది కాండంలో సృష్టిని గురించి రాయబడినది. దేవుడు సృష్టిని ఎట్లా చేశాడంటే ఆయన మాట ద్వారా చేసినట్టు మనం చూస్తున్నాము. ఆయన మాట ద్వారా సమస్తానం చేసినట్టు మనం చూస్తాము. ఒకసారి మనం చూసినట్లయితే మనము దేవుడి వాక్యం చూసినట్లయితే ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి లాస్ట్ వచనాలు చూసినట్లయితే ఆయన మొట్టమొదటిగా వెలుగు చేసినట్టు మనం చూస్తున్నాము. రెండవదిగా ఆకాశం చేసినట్టు మనం చూస్తున్నాం. మూడవదిగా 6 నెలల సముద్రంను మొక్కలను చూస్తున్నాం. 4వ రోజు సూర్య చంద్ర నక్షత్రాలను చూస్తున్నాం. 5వ రోజు మనం చూసినట్టు చేపలు పక్షులను చూసినట్టు, 6వ రోజు భూజంతువులు మనుషులను చేసినట్టు చూస్తున్నాము. అదంతా కూడా దేవుడు మాట ద్వారా చేసినట్టు చూస్తున్నాము. దేవుడు మాటలో గొప్ప శక్తి ఉందండి. దేవుడు మాటలో గొప్ప జీవం ఉందండి. కాబట్టి దేవుడు వాక్యము అది ఎంతో పవర్ఫుల్ అండి. ఒకసారి మనం ట్యాబ్లెట్ చూసినట్లయితే ట్యాబ్లెట్ మనం నమ్మకపోయినా మనకి ఏదైనా హెడేక్ వస్తే, జ్వరం వస్తే మనం ఏం చేస్తాం? డోలో ట్యాబ్లెట్ని మనం వేసుకుంటాము. ఆ డోలో ట్యాబ్లెట్ మన జీవితంలో పనిచేస్తుంది. కానీ దేవుడు వాక్యం మాత్రము మనం నమ్మితేనే అది పనిచేస్తుంది. దేవుడు వాక్యానికి ట్యాబ్లెట్కి తేడా చాలా ఉందండి. దేవుడు వాక్యము మనం నమ్మితేనే పనిచేస్తుంది. కానీ ట్యాబ్లెట్ మాత్రం మనం నమ్మినా నమ్మకపోయినా అది పనిచేస్తుంది మన జీవితంలో. కాబట్టి మన శరీరంలో అది పనిచేస్తుంది. కాబట్టి దేవుడు వాక్యము రెండంచెల ఖడ్గం ఉంటుందండి. మనం చూసినట్లయితే మనుషులు ఎలాగున్నా కానీ, మనుషులు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ
దేవుని వాక్యము ఎంతో అది మనుషుల్ని ఎంత భయంకరమైన ఉన్న స్థితిలో నుంచి కూడా ఆ వాక్యం అనేది వాళ్ళని మంచి ప్రవర్తన కలిగిన వారిగా చేస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం జీవం గలది. దేవుడి వాక్యం మనలో నిలిచి ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. మన జీవితంలో గొప్ప కార్యం చేయడం కాకుండా మన జీవితంలో మనల్ని మనం బ్రతికిస్తుంది. మన జీవితంలో గొప్ప అద్భుతాలు చేస్తుంది. కాబట్టి దేవుడి వాక్యం చాలా గొప్పది. దేవుడి వాక్యము మన జీవితంలో ఆ, ఉన్నట్లయితే దేవుడి వాక్యము ఎంతో జీవం గలది. అది ఎంతో ప్రభావం గలది. కాబట్టి దేవుడి వాక్యం జీవం గలది. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా, మీకు స్తోత్రం. ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నా. నేను ఈ సమయంలో ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యం మా జీవితంలో నీరుగట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.